ఇక సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఒక మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు. సరే, మాజీ సర్పంచ్ ఆర్థిక ఇబ్బందులతోని ఆత్మహత్య చేసుకుంటే ప్రాబ్లం లేదు, కానీ ఆయన సూసైడ్ నోట్ రాస్తూ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ వల్లనే నేను సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది అని ఆయన ఆ సూసైడ్ నోట్లో అయితే చెప్పిరు. మరి ఆ సూసైడ్ నోట్ మీద అయితే దర్యాప్తు అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు. ఈ గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి 80 ఏళ్ల వయసు, ముసలాయన. మరి ఆయన పురుగుల మందు తాగి చనిపోయిండు. ఆయన ఆ వయసులో పురుగుల మందు తాగాల్సినటువంటి అవసరం ఏముంది? మరి రేవంత్ రెడ్డి మీద ఆయన ఎందుకు ఆరోపణలు చేశారు అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఆయన ఎప్పుడో ఇల్లు కట్టుకున్నాడంట. ఆ ఇంటి ముందర బావి ఉంటే దాన్ని పూడ్చి అక్కడ రోడ్డు కూడా వేసుకున్నాడ. అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అక్కడ పశువుల దవాఖాన కట్టిరంట. ఆ ముందల ఈయన ఇంటి ముందల పశువుల దవాఖాన కట్టి ఆ పశువుల దవాఖానకు కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారట. అయితే ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టడంతో ఈయన ఇంటికి వెళ్ళడానికి రోడ్ లేకుండా పోయిందట. దాంతో ఆయన చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తున్నట. అధికారులు కూడా నిన్ననే వచ్చి సరే మీకు ఒక 6 ఫీట్ల జాగా వదులుతాము పోయిరానికి అని చెప్పి వాళ్ళ పని అని చేసుకుంటూ పోతున్నారట. కానీ ఆయన మనస్తాపం చెందినట్ట. నేను ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్న రోడ్ లేకుండా చేసిర్రు అని, అంటే దీనికి అందరికీ సీఎం రేవంత్ రెడ్డి కారణము, నేను వేరే పార్టీలో ఉన్నాని నన్ను వేధించనికనే ఇట్లా చేసిర్రు అని ఆయన మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నారని ఆయన అయితే లెటర్లో రాసి పెట్టి పోయిండు. ఇక్కడ చూడొచ్చు, ఆయన దీంతో ఇక్కడ 40 ఏళ్ళుగా తమ ఇంటికి ఉన్న దారిని సీఎం సోదరులు తన ఇంటి కక్ష కట్టి ముందుల పశువుల దవాఖానా నిర్మించారు. దాంతోపాటు ఇంటికి దారి ఉండదనే బాధతోటే చచ్చిపోయినట్ట. నేను ఏ పార్టీ కాదు, నేను దేవుని పార్టీ అని ఆయన సూసైడ్ లెటర్లో అయితే రాసిరు. మరి దీని మీద వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన కూడా దిగిరు. బీఆర్ఎస్ నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. అసలు రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నారు, ఇంతమందిని వేధిస్తారని. ఎందుకంటే నిన్నమనే ఆయన సొంత నియోజకవర్గంలో దేనికైతే ఫార్మా కంపెనీ కోసం జరిగినటువంటి లగచర్ల ఘటన ఇంకా నడుస్తూనే ఉంది. అంతలోనే మరి ఆయన సొంత ఊర్లో ఆయన పేరే రాసి ఇట్లా ఇంకొక మాజీ సీఎం చనిపోవడం అనేది రాజకీయంగా పెద్ద దుమారం అయితే రేపుతుంది. ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు, మీరు ఎంతమందిని వేధిస్తారు అని ఆల్రెడీ వాళ్ళు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. ఇదైతే పెద్ద రాజకీయ రచ్చ అయ్యేటట్టయితే కనిపిస్తుంది. మరి దీని మీద అయితే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ ఎలాంటి స్పందన అయితే రాలేదు. కానీ సీఎం పేరే రాసి చనిపోవడం అనేది రాష్ట్రంలో పెద్ద దుమారం అయితే రేపుతుంది. మరి ఈయన ముసలాయన, సరే యంగ్ కూడా కాదు, ఏజ్ పర్సన్, 80 ఏళ్ళ మనిషి మరి మనస్తాపం చెంది చనిపోయిందంటే మరి దాని మీద అయితే దర్యాప్తు జరుగుతుంది. మరి పోలీసులు దీని మీద ఏం చెప్తారో ఏంటో అనేది మనం చూడాల్సిందే.